రఘురామకృష్ణరాజు ఏం చెప్తున్నాడు, మొత్తం నా మీద కక్ష కట్టాడు జగన్మోహన్ రెడ్డి, సోనియా గాంధీ ద్వారా మొత్తం కలిసి బీజేపీతో చెప్పించి నా అన్యాయం చేశాడని కదా చెప్తుంది. అయితే పాప ఆయన ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు ఒక మాట అంటలేదు. నేను ఒకటి చెప్తాను, నా అబ్జర్వేషన్. శ్రీనివాస్ చౌదరి గారు నా మీద పొప్పడ్డా కూడా నేను మాత్రం నా అబ్జర్వేషన్ ఒకటి చెప్తాను. ఇక్కడ చంద్రబాబు నాయుడు నిజంగా రఘురామకృష్ణరాజుకి అవకాశం ఇవ్వాలి అని భావించి ఉంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గౌరవాన్ని కాపాడాలని. ఎందుకంటే ఎప్పటి నుంచో గంటా పదంగా చెప్తూ వస్తున్నాడు రఘురామకృష్ణరాజు, ఏమని నేనే నర్సాపురం క్యాండిడేట్ ని అని స్వయం ప్రకటితంగా అనేక సందర్భాల్లో చెప్పుకున్నటువంటి, ఏది కూటమి ఏ పార్టీ అయినా సరే అన్ని పార్టీల తరఫున నేనే ఉంటానని చెప్పుకుంటూ వచ్చినప్పుడు అలా అనుకుంటే ఆయన గౌరవాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు. అంతేకాదండి గారు, ఇంకో విషయం ఆయన ఇంకో మాట కూడా అన్నారు, ఆయన్ని ఇన్ని సంవత్సరాలుగా సపోర్ట్ చేసిన నాకే సీట్ ఇవ్వలేని మనిషి పోలవరం ఏం చేస్తారు అని కూడా మాట్లాడారు. అంటే ఆయనకు అంత కాన్ఫిడెన్స్ ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద. సో చంద్రబాబు నాయుడు గారే ఆయన్ని ఆదుకోవాలి, ఇంకా వేరే సందేహం లేదు. అతను ఏం చెప్తాడంటే, నేను తిరిగి కత్తి మీ వైపు కూడా తిప్పగలను చంద్రబాబు నాయుడు అని ఒక హెచ్చరిక జారీ చేశాడు. ఇది మీరు చంద్రబాబు నాయుడు గమనించాలి. ఇప్పుడు ఉన్నటువంటి తక్కువ సమయం, ఇంకొక 20 రోజులు ఉంది కదా నామినేషన్లకి. ఇప్పుడే మన శ్రీనివాస్ చౌదరి గారు చెప్పారు, ఏంటి మా నాయకుడు ఎవరైనా మార్చొచ్చు, ఏమైనా చేయొచ్చు అని. రేపు పొద్దున ఎంపీలు ఎవరైనా తగ్గించేసి ఎక్కడో చోట ఎంపీ కదనో లేదంటే ఎమ్మెల్యే ఇస్తారో, ఎక్కడైనా ఎమ్మెల్యే పెట్టే మేము అది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అసెంబ్లీలోకి పంపిస్తున్నాం అని వదులుతాడేమో మరి తెలియదు మనకి. అందుకని ఈ బాధ్యత మాత్రం చంద్రబాబు నాయుడు మీద ఉంది. రఘురామకృష్ణరాజు రాజకీయ పరమైనటువంటి ఆయన బాధ్యత చూడాల్సింది. ఎంపీగా పంపిస్తాడా, ఎమ్మెల్యేగా పంపిస్తాడా, ఏమని నిజంగా నిజాయితీ ఉండి ఇప్పటికే నర్సాపురం టికెట్ గ్యారెంటీకి వచ్చేదండి. చంద్రబాబు నాయుడికి నిజాయితీ ఉండి ఆయనకి సీట్ ఇప్పించాలని భావించి ఉంటే బీజేపీకి వాళ్ళు అనుకున్నట్టు, ఇప్పుడు సుందరాం శర్మ గారు ఒక ప్రతిపాదన చేశాడు కదా, విశాఖపట్నము బీజేపీకి ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా వదులుకునేటువంటి వాళ్ళు నర్సాపురం బీజేపీకి ఇవ్వలేదు కదా, వాళ్ళు గెలిచేటువంటి సీట్. కాబట్టి అక్కడ అవకాశం ఇచ్చి మరి ఇప్పుడు ఏమైనా మార్చారా లేదనేటువంటి విషయం నాకు తెలియదు. కానీ ఏదైనా చేయండి, ఇది గిన జరగలేదు అంటే, రఘురామకృష్ణరాజుకి ఇవ్వలేదు అని అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మీద నా మచ్చ ఉంటుంది. బహుశా రఘురామకృష్ణరాజు చేసేటువంటి దాడిని ఈ ఎన్నికల్లోనే బహుశా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా ఫేస్ చేయాలండి. ఎందుకు బీజేపీకి మాత్రం ఎవరవుతారు అంటే, 3 కూటమి ఉన్నారు. ఈ 3 కూటమికి బీజేపీ అభ్యర్థి అక్కడ పోటీ చేస్తే నాకు తెలుగుదేశం, జనసేన మద్దతు దానికి రఘురామకృష్ణరాజు నరసాపురంలో ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు అనుకోండి, ఎవరికి నష్టప్పుడు కూటమికి డెవలప్మెంట్ అవుతాడు కదా. ఆ విధంగా నష్టం జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి బీజేపీ మరి ఏమైనా వెనకడిగితే చంద్రబాబు నాయుడు ఇప్పుడు అసలు రాజకీయ ఆయన చతుర్థి ఏమిటి, ఆయన 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఏమిటి అనేటువంటి ఇప్పుడు తేడాలండి. లేకపోతే మాత్రం చంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్తుని రఘురామకృష్ణరాజు తెలుస్తాడు.